అనంతపురం జిల్లాలో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్టును మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించారు. ప్రజల తరపున ప్రశ్నించే నేతల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు తగ్గవని హెచ్చరించారు. మహేష్ రెడ్డి అనే అతను రైలు కింద పడి చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని రీసెంట్గా అతన్ని బెదిరియడం వలన, ఇంకొక అతను బాగా తీసేయడం వలన అవన్నీ ఎవిడెన్స్ అన్ని తీసుకున్న తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసి ఈరోజు ఇద్దరిని రాజశేఖర్ రెడ్డి గారిని, జయపాల్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు. ఇద్దరు ముద్దాయిలు. అదే కొన్ని వాళ్ళు బెదిరియడం వల్ల, కొన్ని కాంట్రాక్ట్స్ వలన ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి సెక్షన్ మార్చడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వీళ్ళు బెదిరించారనేది చెప్తున్నారు. అయిన తేలుతాయి. దాదాపుగా 1.5 సంవత్సరాల కిందట మహేశ్వర్ రెడ్డి, తోపుదికి చెందిన మహేశ్వర్ రెడ్డి ఒక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కేసుని ఇప్పుడు మళ్ళా కూడా కొత్తగా రిజిస్టర్ చేస్తూ వారి తండ్రి గారితో కూడా ఒక కంప్లైంట్ తీసుకొని ఈరోజు మాజీ మన ఎమ్మెల్యే గారైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారిని ఇరికించి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము ఖండిస్తున్నాం కూడా. ఈరోజు కూడా మేమే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు, ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భయభ్రాంతులు చేయాలని చెప్పేసి వారు చేస్తున్న, అంటే అధికార పార్టీ వారు చేసిన దురాగతాలు కావచ్చు, వారు చేసిన అవినీతి, అక్రమాలు, భూదండాలు, ఇవన్నీ కూడా ఎవరైనా కానీ మాట్లాడితే చాలు వారిపైన కూడా కేసులన్నీ కూడా దొంగ కేసులు, తప్పుడు కేసులు కూడా బనాయించి ఏదో రకంగా కూడా అరెస్ట్ చేయడం. తోపుదిర్తి రాజశేఖర రెడ్డి మీద ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన్ని కేసులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే రైల్వే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో అది సూసైడ్ అని తేలింది క్లియర్ కట్గా. ఒకసారి రైల్వే పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ ప్రొసీడింగ్స్ కోసం లోకల్ ఎస్హెచ్ఓకి అప్పగిస్తారు ఆ కేసు. లోకల్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేకేముండదు, మొత్తం అంతా అక్కడే అయిపోచేస్తారు. వాట్స్ మోటింగ్ రైల్వే పోలీసు వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన్ను ఇరికించే ఒక కార్యక్రమం చేసినారు. అక్కడే వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే 2 ఆప్షన్లు చూపిస్తున్నారు. ఒకటి జయసింహారెడ్డి అనే ద్వారా జరిగినది ఒక ఆప్షన్గా, జైపాల్ రెడ్డి అనే అతనిది ఒక ఆప్షన్గా చూపిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఈయన మాట్లాడిన విషయాన్ని చూపిస్తున్నారు. వాస్తవాలను విచారించి మహేశ్వర్ రెడ్డికి సన్నిహితుల్ని, మహేశ్వర్ రెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళని, మహేశ్వర్ రెడ్డితో కలిసి వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని విచారించకుండా మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, గన్మెన్లు తొలగించినాము, సోదరులను కూడా ఇబ్బంది పెట్టాలా, నియోజకవర్గంలో ఇలా తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మా అన్న రాజశేఖర రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. నేను ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీ గారు. సార్, 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్య